జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారం. గత 4 రోజుల క్రితం కడప జిల్లా రాయచోటిలో శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం శివరాత్రి సందర్భంగా జరిగే పారివేడు రథోత్సవ కార్యక్రమంలో మన హిందూ బంధువులందరూ విరివిగా సాంప్రదాయబద్ధంగా మేళతాళాలతో స్వామివారిని ఊరేగింపుగా తీసుకెళ్లడం జరిగింది. ఆ ఊరేగింపు కార్యక్రమంలో జరిగే ప్రదేశంలో ఆ వీధిలో ఒక మసీదు ఉండడం వల్ల మసీదు వైపుగా వెళ్తూ ఉన్న మన స్వామివారి ఊరేగింపుని మసీదు లోపల ఉన్న ముస్లిం సోదరులు బయటికి వచ్చి మసీదు ముందు నుంచి మేళతాళాలతో ఊరేగింపు వెళ్ళడానికి వీలు లేదని చెప్పి అడ్డుకొని వినని పక్షంలో వాళ్ళు మన హిందువుల్ని మీద దాడి చేయడానికి సిద్ధపడ్డారు. ఈలోగా పోలీస్ సిబ్బంది వారు వచ్చి ఇరువురిని సముదాయించి రథోత్సవాన్ని యథావిధిగా కొనసాగించేలాగా పోలీస్ సిబ్బంది వారు పంపించగా మళ్ళీ మసీదు పక్షంలోంచి రాళ్ళు రువ్వి హిందువులు చల్లాచెదురుగా చేసే విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేశారు. దానికి ధీటుగా ఆ పారివేడు ఉత్సవంలో పాల్గొన్న హిందూ బంధువులు కూడా వాళ్ళని ధీటుగా ఎదుర్కొని ఉత్సవానికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా దిగ్విజయంగా స్వామివారి ఉత్సవాన్ని ఊరేగింపు జరిగింది. సార్ చెప్పండి, మీ డిమాండ్స్ ఏంటి, ఎందుకు చేయాలనుకుంటున్నారు? మొదటిగా భారతీయులందరికీ, భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ భారత్ మాతాకి జై. ఇక్కడ జరిగిన కార్యక్రమం ఏమిటంటే, మొన్న 4 రోజుల కిందట అన్నమాచార్య జిల్లాలో రాయచోటిలో మన హిందూ బంధువులందరూ కలిసి వాళ్ళ ఊరేగింపు జరుగుతూ ఉంది. ఈ ఊరేగింపు అనేది రాయచోట్లోనే కాదు, ప్రతి గ్రామంలో, ప్రతి జిల్లాలో స్వామివారికి ఊరేగింపులు అనేవి ప్రతి దేవుడి తరఫున జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమం ప్రకారం ప్రజలందరూ, భక్తులందరూ వాళ్ళ దైనందిన జీవితం మరియు ధర్మ ప్రచారం కోసం చేస్తూ ఉంటారు. రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులు ఎలా ఉన్నాయంటే, హిందువులకి తప్ప మిగతా మతస్థులకి వాళ్ళకి ఫేవర్గా ఉన్నట్టు పోలీసు వారు వాళ్ళ మీద జై శ్రీరామ్. ఈరోజు సనాతన ధర్మం మీద తరతరాలుగా కొన్న వేల సంవత్సరాలుగా ఈ జరుగుతున్న దాడులు హిందూ సమాజం మీద అసలు ఏంటి ఈ దుష్ట పరిస్థితి అంటే, ఇది ఒక రకమైన అన్యమతస్థుల కుట్ర అనిగా భావించవచ్చు. ఎందుకంటే ఇది ఈనాటి కుట్ర కాదు. ఇది మౌలుల కాడి నుంచి, బ్రిటిష్ వారి కాడి నుంచి ఈ భారతదేశం మీద అనేకమైన ఆంక్షలు పెట్టి హిందుస్థాన్ని, హిందువుల్ని, హిందూ బంధువుల్ని, హిందూ సంస్థల్ని, హిందూ కార్యకర్తల్ని వీళ్ళు ప్రణాళిక ప్రకారంగా ఒక ఎత్తుగడగా ఈ హిందుత్వాన్ని సర్వనాశనం చేయడానికి వీళ్ళు తయారు చేసిన శ్రీకారం చుట్టినటువంటి కుట్ర ఇది. ఈ కుట్రని మేము హిందూ సంస్థలుగా, హిందూ కార్యకర్తలుగా, హిందూ బంధువులుగా, ఈ దేశ పౌరులుగా మేము తిప్పి కొడతాం. ఎట్టి పరిస్థితుల్లోనే మేము ఈ అన్యాయాన్ని, ఈ దాడుల్ని, ఈ ఉగ్రవాద దాడుల్ని ఇవన్నీ మేము సహించాం. ఇప్పటి వరకు సహించాం. ఇక నుంచి సహించే ఓపిక మాలో లేదు. కాబట్టి దయచేసి మీరు కూడా ఈ భారతదేశానికి, భారతదేశ పౌరులుగా ఈ భారతదేశాన్ని కాపాడటానికి మీరు తయారవ్వండి. అంతేగాని భారతదేశం వినాశనం కోసం ఈ భారతదేశంలో ఉన్న సంస్కృతి సాంప్రదాయాన్ని మీరు వేరే మతాలుగా మార్చి ఈ భారతదేశాన్ని మీ వశం చేసుకోవడానికి ఎంతవరకు సాధ్యం కాదు, సాధ్యపడదు. ఇది సనాతన ధర్మం ఒక విజయం కాబట్టి సత్యం. సార్ చెప్పండి, ఇక్కడ తప్పని చేయడానికి గల కారణాలు ఏంటి, చెప్పండి మాట్లాడండి. సనాతన ధర్మం కోసం ప్రతి హిందువు అయినా ఎవరైనా వారి యొక్క పండుగలను వాళ్ళ సంస్కృతి సాంప్రదాయం ప్రకారంగా చేసుకుంటారు. అదేవిధంగా ఆ రోజు అక్కడ కార్యక్రమం చేస్తుంటే మైనార్టీ వాళ్ళు వచ్చి మా ముందుగా వెళ్ళకూడదని అంటే అది ఎంతవరకు సహజంగా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించాలి. ఎవరి సాంప్రదాయం వాళ్ళు గౌరవించుకోవాలి, ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకోవాలి. అంతేగాని హిందువుల మీద గొడవలు చేసి కేసులు అనేది పెడతాం చాలా దారుణమైన విషయం. దాన్ని వెంటనే
తీసేయాలని మేము కోరుకుంటున్నాం. సార్ దేవాలయాలు కూడా కోల్చడం జరుగుతుంది, దేవాలయాలు కోల్చడం జరుగుతుంది, పూజారుల పైన కూడా కొన్ని చోట్ల కూడా దుర్భాషలు ఆడటం జరుగుతుంది. అది ప్రజల్లో నుంచి మార్పు రావాలండి. మనం ఎన్ని మాట్లాడుకున్నా పబ్లిక్లో ఒక సనాతన ధర్మం మీద వాళ్ళు పూర్తి అవగాహన చేసుకుని వాళ్ళు ముందుకు వస్తేనే ఏదైనా ఒక మార్పు అనేది వచ్చినప్పుడే ఇలాంటి దాడులు జరగకుండా ఉంటాయి. సార్ పవన్ కళ్యాణ్ గారు కూడా సనాతన ధర్మం గురించి యావత్ జిల్లాని చెప్తూ ఉన్నారు. ఆయన కూడా పాత్ర పోరాడే శక్తి ఆయన వారు వచ్చిన కాడి నుంచి ఈ ధర్మం మీద మంచి స్పందన వచ్చింది. వారు కూడా యాక్టివ్గా ఉన్నారు. అట్లాగే ప్రతి ఒక్కళ్ళు ముందుకు వస్తే రాజకీయంతో సంబంధం లేకుండా ఒక హిందువుగా ముందుకు వస్తే అందరిలో కూడా మార్పు వచ్చిందని మా ఆశ. రాజ్యాంగం పోలీసు వారు ఏమనుకుంటున్నారంటే ఇక్కడ ఓన్లీ ప్రజాస్వామ్య హక్కులు హిందువులకు తప్ప మిగతా మతస్థులకు మాత్రమే ఉన్నాయి అని వాళ్ళు అక్రమంగా ఇప్పుడు అక్కడ రోడ్డు కాకుండా అదేమి మసీదు లోపలికి వెళ్ళి హిందువులు వెళ్ళి డీజే సౌండ్ పెట్టారని లేదంటే హిందూ ప్రార్థనలు ఎక్కువ చేశారని అంటే అది తప్పు అవుతుంది. కానీ ఇది రోడ్డు అనేది పబ్లిక్ ప్రాపర్టీ కాబట్టి రాజ్యాంగం అనేది అన్ని మతాలకి హక్కు కల్పించింది కాబట్టి మరి మెజారిటీ ఉన్న హిందువుల పైన ఈ విధంగా అన్యాయంగా మహిళల పైన పిల్లల పైన దారుణంగా వాళ్ళను కొట్టడం, హింసించడం, మాటలు అనడం ఇవన్నీ చాలా ఖండించదగ్గ విషయాలు అన్నమాట. దీని గురించి చాలామంది రాజకీయ నాయకులు చాలా తక్కువగా మాట్లాడారు. అసలు కొంతమంది అయితే హిందూయిజం అని మాట్లాడే వాళ్ళు కూడా ఈరోజు ఇలాంటి హిందువుల మీద దాడిని ఎవరు ఖండించలేదు. ఎందుకంటే ఎలా జరుగుతుందంటే ఈరోజు రాజకీయ నాయకులు వాళ్ళ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ప్రజల్ని ఒక పావుల్లాగా వాడుకుంటున్నారే తప్ప ఈరోజు ప్రజలకు అన్యాయం జరుగుతుందంటే రాజకీయ నాయకులు ముందుకు వచ్చి మాట్లాడట్లేదు. ఇది తీవ్రంగా ఖండించాల్సిన విషయం. తర్వాత జరిగిన పరిణామాల దృష్ట్యా అక్కడి స్థానిక ఎస్ఐ గారు అనుక్షణం దేశం ధర్మం కోసం నిస్వార్థంగా పనిచేసే ఆర్ఎస్ఎస్ విహెచ్పి సంస్థల మీద అన్యాయంగా అక్రమంగా కేసులు బనాయించి పైగా వాళ్ళ మీద హిందూ ద్రోహులు, హిందూ సంఘ విద్రోహ శక్తులు అని పేర్లు వాడుతూ ఎస్ఐ గారిని దుర్భాషలాడినట్టు, ఆయన్ని పట్టుకొని ఆయన్ని కొట్టినట్టు, కింద పడేసి కాళ్ళతో తొక్కినట్టు, పీక మీద కాలేసి రకరకాలుగా ఆయన అబద్ధాలు చక్కగా వల్లించి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, ఇవాళ అనేక సంస్థలు హిందూయేతర సంస్థలు అనేక సంస్థలు ఇస్లాం దేశంగా భారతదేశాన్ని తయారు చేయాలని అనేక సంస్థలు పనిచేస్తున్నాయి. మిషనరీ సంస్థలు క్రిస్టియన్ దేశంగా మార్చాలి భారతదేశాన్ని అని చెప్పి అనేక సంస్థలు పనిచేస్తుంటే ఎటువంటి స్వార్థం లేకుండా మళ్ళీ భారతదేశం మరో 2 ముక్కలు కాకూడదు అనే ఉద్దేశంతో నిస్వార్థంగా పనిచేసే భారతదేశంలో ఏకైక సంస్థలు ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ సంస్థలు. ఇలాంటి సంస్థల్ని బదనాం చేయాలని చెప్పి కుట్రలు పన్నుతున్నారు. దీన్ని మేము విశ్వ హిందూ పరిషత్ తరపున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.